కల్కి మూవీకి? కల్కి సినిమాకి థియేటర్ ముందైతే జనాలు చూడండి ఎలా ఉన్నారో. నేల టికెట్లు ఇచ్చావా, పైన టికెట్లు ఇచ్చావా? సినిమా ఎలా ఉంది? ఏంది టాచరు? సినిమా ఎలా ఉంది చెప్పండి రా. సినిమా ఎలా ఉంది? హలో ఎవన్ జంబో. ఈరోజు కెన్యాలో కల్కి సినిమాకి వెళ్తున్నాం. ప్రీమియర్ షో వేస్తున్నారండి ఇక్కడ. ఆ ప్రీమియర్ షోకి వెళ్తున్నాము. అంటే ఇప్పుడు టైం అయితే అరౌండ్ 9 అవుతుంది. సినిమా అయితే స్టార్ట్ అయిపోతుంది. మనం వెళ్దాము, చూపిస్తాను అక్కడ ఎవరెవరు వస్తారు ఏంటి అనేది. కల్కి సినిమా ఎలా ఉందనేది రివ్యూ కూడా చెప్తాను, నేను చెప్తాను. అలాగే మాకు ఇక్కడ కెన్యాలో సినిమా పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళతో కూడా చెప్పిస్తా. ఓకే, ఫైనల్గా ఇంక లేట్ అయిపోతుంది. టైం ఆల్రెడీ 8:45 అయిపోయింది. 9కి సినిమా స్టార్ట్ అనమాట. లెట్స్ గో. మీకు ఇంకో విషయం చెప్పాలి. కెన్యాలో సినిమాలు వేస్తారా, తెలుగు సినిమాలు వస్తాయా అని అంటారు కదా. మన తెలుగు వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు తెలుగు సినిమాలు అప్పుడప్పుడు పెద్ద సినిమాలు అయితేనే తెస్తారు. చిన్న చిన్న సినిమాలు అయితే కుదరదు, ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లం అనమాట. దాని తర్వాత ఇంకొకటి, కెన్యాలో ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయండి కొంచెం. అదే లేదో ఫైనాన్స్ బిల్ కోసం రైట్స్ జరుగుతున్నాయి. న్యూస్లో అయితే బాగా ఇచ్చేస్తున్నారు. భయపడొద్దు, కెన్యాలో మేమంతా సేఫ్గానే ఉన్నాం. అది కూడా ఈ వీడియోతో చెప్పేద్దామని చెప్తున్నాను. ఇదిగో నైట్ 9 o'clock సినిమాకి వెళ్తున్నాం అంటే బాగానే ఉన్నట్టు కదా, అదనమాట సంగతి. కెన్యాలో ధర్నాలు చేస్తున్నారండి. ఇండియాలో కూడా చేస్తారు కదా ధర్నాలు, అలాగే కెన్యాలో కూడా చేస్తున్నారు. అంతే, మనకేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు ఏదో అలాగా సాల్వ్ చేసుకుంటున్నారు. అది సాల్వ్ అయితే బిల్ ఏదో పాస్ చేయొద్దు, ఆపొద్దు, అలాంటివి ఏవో చెప్తున్నారనమాట. బట్ మేమందరం ఇండియన్స్ అందరం సేఫ్గానే ఉన్నామండి. మాకు ఆ గొడవలకి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఇండియాలో ఉన్నవాళ్ళు, మా పేరెంట్స్, మా ఫ్రెండ్స్ పేరెంట్స్ భయపడవద్దు. మేమైతే హ్యాపీగా సినిమాకి అయితే వెళ్తున్నాము. రండి, సినిమా చూపిస్తాం. ఇంకొకటి, మీకు ఇంకా ఇండియాలో సినిమా రిలీజ్ అవ్వలేదు, కానీ ఇక్కడ మా కెన్యాలో సినిమా అయితే రిలీజ్ అయిపోతుంది. అది మేము మీకన్నా ఫస్ట్ చూస్తున్నాం. ఏమంటారు? సరే రండి. వెస్ట్ గేట్లో సినిమా అండి. కెన్యాలో వెస్ట్ గేట్ మాల్ అని ఒక మాల్ ఉంది. ఆ మాల్లో అయితే సినిమా వేస్తున్నారు. అక్కడ సినిమా థియేటర్ ఉంది, అక్కడ సినిమా వేస్తున్నారు. అక్కడికైతే బయలుదేరిపోయాము. కల్కి మూవీ వచ్చేసి ఏంటి చిన్న హిస్టారికల్ డిస్టోపియన్ మూవీ అంట. ఫ్యాంటసీ టైప్ మూవీ అంట. నాకు తెలియదు, వెళ్ళి చూసి చెప్తాను. పిల్లలకి కొంచెం యూస్ఫుల్గానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం. ఇదే వెస్ట్ గేట్. ఈ మాల్లో వేస్తున్నారు. అక్కడ ఏ మాల్లో అయినా పేమెంట్ అయితే ఉంటుందండి. 1 hourకి 50 shillings కట్టాలి. ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు ముందు సెక్యూరిటీ చెకప్ అయిపోయింది. దాని తర్వాత చూడండి, అలా పేమెంట్కి పార్కింగ్ ఫీ అంటారు కదా. హాల్లోకి అయితే వచ్చేసాం. ఇంక వెస్ట్ గేట్ మాల్. ఈ మాల్లో నుంచి కిడ్స్ క్లబ్ ఎక్కడ ఇటైనా అది అక్కడ అండి పైన పెట్టు. ఓకే, అందరూ తెలుగు వాళ్ళు అయితే వస్తున్నారు. మాల్ అయితే చూడండి 9 కదా, అందుకని చాలా ఎంటీగా ఉంది. సినిమా థియేటర్ దగ్గర ఎలా ఉందో చూపిస్తా. వెస్ట్ గేట్ మాల్కి అయితే వచ్చామండి. ఇదిగో ఇక మా వాళ్ళు అందరూ వచ్చున్నారు ఇక్కడ సినిమా కోసం, వెయిట్ చేస్తూ ఉన్నారు. కల్కి మూవీ ఇక్కడ ఒక బ్యాచ్. వీళ్ళందరూ కల్కి వెళ్ళేటప్పుడు నాకు రివ్యూ చెప్పాలండి. ఓకే, 9ంటికి మూవీకి వచ్చిన వాళ్ళు అందరూ వీళ్ళు వెళ్ళేటప్పుడు రివ్యూ చెప్పాలండి. ఓకే, వాళ్ళందరూ ఇదిగో తెలుగు వాళ్ళందరూ, వీళ్ళందరూ తెలుగు వాళ్ళే కల్కి మూవీకి వచ్చారు. ఏంది వీళ్ళు కూడా వచ్చారా కెన్యన్స్ మన కల్కి మూవీకి? ఎవరు ఇక్కడ టికెట్లు ఇచ్చేది? ఎవరు? నేల టికెట్లు ఇచ్చావా, పైన టికెట్లు ఇచ్చావా? వీళ్ళు తెలుగు వాళ్ళు, మన తెలుగు సినిమాలు ఎక్కువ వేసేది వీళ్ళే. రివ్యూ తర్వాత వెళ్ళేటప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇది ఇక్కడైతే టికెట్లు ఇచ్చారు మనకి. ఇది మొత్తానికి లోపలికి వెళ్ళి చూపిస్తా థియేటర్ ఎలా ఉంది. నాకు వెళ్ళేటప్పుడు రివ్యూ చెప్పాలి, ఫ్రాంక్గా చెప్పాలి.
సినిమా రివ్యూ తర్వాత చెప్పండి. ఓకే, మా బెటాలియన్ బ్యాచ్ పాప్కార్న్. రే పాప్కార్న్ ఏదిరా? పాప్కార్న్ అద్దుగో. ఇంకా బెటాలియన్ బ్యాచ్ నాకు పాప్కార్న్ ఏదిరా? ఎద్దుగో క్యారమిల్ పాప్కార్న్. ఇక్కడ అండి పాప్కార్న్ చూడండి. కాదు, పాప్కార్న్ ప్రైస్ ఎంత? 950 రెండు కలిపా? మాకు ఇండియాలో కన్నా కెన్యాలోనే పాప్కార్న్ చీప్ అండి. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇండియాలో థియేటర్లో పాప్కార్న్ చాలా ఎక్స్పెన్సివ్. ఈ రెండు కలిపి 950 షిల్లింగ్స్, అంటే అరౌండ్ 600 రూపీస్లో. ఇగో సినిమాకి వస్తే ఎలా ఉంటుందంటే మా వాళ్ళందరూ తెలుగు వాళ్ళు బయట థియేటర్ వెనక వెయిట్ చేస్తున్నారు. ఇగో చూడండి, ఇది పొజిషన్. ఒక పండగకి వచ్చినట్టే ఉంటుందండి తెలుగు వాళ్ళు సినిమాకి వస్తే మాత్రం. వెళ్ళేటప్పుడు రివ్యూ చెప్పండి. ఓకే, బాగుందా లేదో చెప్పండి. ఓకే, థియేటర్ ముందైతే జనాలు చూడండి ఎలా ఉన్నారో. కల్కి సినిమాకి థియేటర్ లోపలికైతే వెళ్తున్నాం. ఇప్పుడేం చీకటిగా ఉంది. చీకటిగానే ఉంటుందో? ఎవరు చెప్పారు మా చీకటిగానే ఉంటుందని? ప్రపంచమంతా చీకటైనప్పుడు నేను మళ్ళీ ఒక అవతారం ఎత్తాలి. ఆ యుగంలో కలి ఎంత శక్తివంతుడంటే నా పుట్టుకనే ఆపగలడు. అప్పుడు నువ్వే నా గర్భకుడికి కాపలా కాయాలి. ఏదో మారింది బుజ్జి. పాప్కార్న్ తింటున్నారు. రే కిషోర్ ఏం తెచ్చావు? అయ్యో ఇందాక అడిగావుగా పాప్కార్న్. ఇంటర్వెల్ బ్రేక్. పాప్కార్న్. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. భూమాకం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను. సినిమా ఎలా ఉంది? ఏదో ఉందా? అరే సినిమా ఎలా ఉంది చెప్పండి రా. సినిమా ఎలా ఉంది? ఏ లేడీస్ ఒపీనియన్ అడుగుతాం. సినిమా ఎలా ఉందిరా? 5000. అమ్మో సినిమాలోనే ఉన్నారైతే. టుమారో సినిమా ఎలా ఉంది? బానే ఉన్నారు. రేపటి కోసం అంట ఎన్ని సినిమాల్లో డైలాగులు. సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉందంటే నవ్వుతారేంటండి? సూపర్ గా ఉందంట సినిమా.
9:30కి సినిమా వేశారు. ఇప్పుడు మొత్తం బయటకు వచ్చి ఇంటికి వచ్చేటప్పటికి టైం 1 అయింది. అంత లేట్ అయిపోయింది, మిడ్ నైట్ అయిపోయింది. అదే చెప్పాను కదా, కెన్యాలో బయట కొంచెం గొడవలు అవి జరుగుతున్నాయి అని చాలామంది భయపడుతున్నారు. బట్ ఇండియన్స్ అయితే అందరూ సేఫ్గానే ఉన్నారండి, డోంట్ వరీ. మేమైతే ఇప్పుడు సినిమాకి కూడా వెళ్ళి వచ్చాము. కాకపోతే కొంచెం పిల్లల స్కూల్స్ అవి హాలిడేస్ అయితే ఇచ్చారు, ఎందుకంటే రిస్క్ ఎందుకని చెప్పి. అది మ్యాటరు. డోంట్ వరీ. ఇండియాలో ఉన్న మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ ఎక్కువ న్యూస్ చూసి కంగారు పడొద్దు. ఎందుకంటే ఈరోజు మా ఫ్రెండ్స్ అందరినీ నేను కలిసినప్పుడు సేమ్ టాపిక్ నడిచింది, ఇంట్లో పేరెంట్స్ కంగారు పడుతున్నారని. ఎవరు కంగారు పడొద్దు. కెన్యాలో అందరం బాగున్నామండి ఇండియన్స్. కాకపోతే మనకి కూడా ఇండియాలో జరుగుతుంటాయి కదా ధర్నాలు అది, అలాగా ఇక్కడ కూడా అలా ఒక టైప్ ధర్నా జరుగుతుంది. దాని గురించి ఇంకో వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. మొత్తానికి కల్కి సినిమాకి అయితే వెళ్ళేసి వచ్చాము. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుంది అనిపించింది. నీకు ఎలా ఉంది జాను? బాగుంది. 2 హాఫ్లు బాగున్నాయి. 2 హాఫ్లు బాగున్నాయి. పిల్లలకి బాగా నచ్చిందిలే, ఎందుకంటే ఎక్కువ గ్రాఫిక్స్ ఉన్నాయి కదా, బాగా నచ్చింది. కాకపోతే ఫస్ట్ హాఫ్ అంతా ఓకే ఉంది. బట్ సెకండ్ హాఫ్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్లో ఎండింగ్ చాలా బాగుంది. దీనికి పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 ఎప్పుడు వచ్చిందో తెలియదు, కానీ ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. మీరు చూసారు కదా మా జనాలు అందరూ ఎలా రివ్యూ చెప్పారో, బాగుంది అని చెప్పి. ఇది కెన్యాలో మాకు కల్కి సినిమా వేశారు, అది మేము వెళ్ళి చూసి వచ్చాము. థియేటర్ అంతా చూపించాను కదా ఎలా ఉంటుంది, తెలుగు వాళ్ళు సినిమా వేస్తే ఎలా ఉంటుంది అనేది. ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పానండి, మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. మా ఈ కల్కి సినిమా కెన్యాలో ఎలా ఉందనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ ఎప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు నా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.